హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వింటర్ ఈవినింగ్ మీ ఇంట్లో ఎలా ఉంది? మా ఇంట్లో అయితే ఈరోజు నేను మురుకులు చేస్తున్నాను అనమాట. మురుకులు ఏంది ఈవిడ ఈరోజు చేస్తుంది అనుకునే గల ఏం లేదు. దీపావళి పిండి, మురుకుల పిండి బాగా మిగిలిపోయేసరికి అది పక్కన స్టోర్ చేసి పెట్టానమాట. చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నా. దానికి ఈరోజు ముహూర్తం కుదిరిందనమాట. ఈరోజు నేను మురుకుల పిండితో మురుకులు ప్రిపేర్ చేసి అవి కొన్ని అయినాయి. 2 డేస్లో ఫినిష్ కూడా అయిపోతాయి మా ఇంట్లో. మళ్ళీ ఎలాగో సంక్రాంతికి ప్రిపేర్ చేయాలన్నమాట నేను. బికాజ్ మా ఇంట్లో ఇది చాలా ఇష్టంతో అందరు తింటుంటారనమాట. మురుకులు కూడా చాలా క్రంచీగా, చాలా సాఫ్ట్గా అయినాయి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో సంక్రాంతికి ఎలాగో చేస్తా, అప్పుడు దీని రెసిపీ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్, అది చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మా బాబు అయితే బెడ్రూమ్లో చదువుకుంటున్నాడు. ఏంటంటే క్రిస్మస్ హోంవర్క్ వాడికి చాలా ఎక్కువ పెట్టించారనమాట. సో అదే హోంవర్క్ వాడు ప్రిపేర్ చేసుకుంటున్నాడు. కాపీ రైటింగ్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఈరోజు నా హెల్త్ బాగాలేదని చెప్పి మా హస్బెండ్ బయట నుంచి బిర్యానీ తీసుకొచ్చాడు. అదే బిర్యానీ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది. ఇక ఈవినింగ్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ మా బాబు స్టడీ టేబుల్ తీసుకోలే అని చెప్పేసి, నేను వాడికి ఎందుకు తీసుకోలే అంటే మర్చిపోయినా మమ్మీ అన్నాడు. ఇప్పుడు వెళ్ళి తీసుకుంటున్నాడు అనమాట. సో నిన్న ఈవినింగ్ మేము బయటికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఏంటంటే నాకు రేగి పండ్లు తిన్నందుకు గొంతు బాగా రాసుకపోయిందనమాట. రాసుకపోయినందుకు బయట వెళ్ళి మా హస్బెండ్ అల్లం టీ తాగిపిస్తా అని చెప్పి నాకు అక్కడ అల్లం మసాలా టీ తాగిపించాడు. సూపర్ ఉండే ఆ టీ. అలాగే అక్కడ వెజిటేబుల్ పిజ్జా ఆర్డర్ పెట్టాము. అది చాలా 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 టేస్టీ ఉండే ఫ్రెండ్స్. అసలు ఇలాంటి పిజ్జా నేను ఎక్కడ తినలే. పనీర్ పిజ్జా కానీ, చికెన్ పిజ్జా దీని ముందు బేకారు. వెజిటేబుల్స్ పిజ్జా ఉండే అనమాట. సూపర్ ఉండే. ఇది తిన్నాం మేము. చాలా సూపర్ ఉండే ఫ్రెండ్స్.